ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు. హనుమంత వాహనంపై స్వామివారి తిరువీధి విహారం. భక్తులకు రుచిగా శుచిగా నాణ్యంగా అన్నపానీయాలను అందించడమే లక్ష్యం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించిన టీటీడీ ఈవో. కళ్యాణోత్సవంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య కటాక్షం. దేవుని కడప శ్రీ సోమేశ్వరాలయంలో ఆధ్యాత్మిక శోభ. అలిపిరి గోమందిరంలో వేణుగోపాలుడికి అభిషేకం. తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల భక్తి నివేదనం. మనోభిష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవ, హనుమంత వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. ఓవైపు శ్రీ పద్మావతి అమ్మవారి నిత్య పూజా కైంకర్యాలు, మరోవైపు శ్రీ సుందర రాజస్వామివారి అవతారోత్సవాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో శ్రీ సుందర రాజస్వామివారి అవతారోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై కర్పూర మహామంగళహారతులు అందజేశారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని బిభవేరజాగంసి యో అస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణో శ్యప్త్రేస్థో విష్ణో స్యూరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ప్రియమభిపాధో అస్య నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య సహి బంధురిగ్ధా విష్ణో పదే పరమే. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సుందర రాజస్వామి వారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవ భక్తులకు భక్తి పరవశాన్ని పంచింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను,
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ సుందరరాజస్వామి వారికి హనుమంత వాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సుందరరాజస్వామివారి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనుల. తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని పెద్ద హోటళ్లు, జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటళ్లతో జాబితా రూపొందించడానికి సూచనలను ఆహ్వానించినట్లు వివరించారు. అనంతరం టీటీడీ ఐటీ విభాగం భక్తులకు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఆయన సమీక్ష జరిపారు. ఆపై టీటీడీ ఈవో శ్యామలరావు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులతో మమేకమై అన్నపానీయాల నాణ్యతపై ఆరా తీశారు. భక్తులు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం రుచికరంగా, నాణ్యంగా ఉందని తెలియజేస్తూ ప్రశంసించారు. ఈవో అన్నం, చక్కెర పొంగలి, మజ్జిగను రుచి చూసి అన్నప్రసాదం విభాగం అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆండాళ అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయంలోని ఓయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వరములతో కనుల పండుగ ఓంజల్ సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ. ప్రియురాలవై హరికి బెరసితివౌమా,
అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురా. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో తిరుచి సేవ ఉత్సవ శోభితంగా సాగింది. పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలో సకల మంగళకారకుడు సత్సంతాన వరదాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. ఆ స్వామివారి ఆరాధన సర్వజన సంక్షేమకరం. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసం షష్ఠీ తిథి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో వేదికపై కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ శోభితంగా గణపతి ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీతం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణలతో కళ్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. జ్యేష్ఠమాసం శుక్రవారపు శుభవేళ వేణుగోపాలుడు అభిషేక ద్రవ్యాలలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. భక్తులు గోపాలుని సేవించి తన్మయులయ్యారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలునికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మోహనరూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవ
లోకాలను ఏలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి శుక్రవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువుదీరి భక్తుల పూజలందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చే 5 మంగళ శుక్రవారాల్లో భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకొని ఆ కుండలను శిరస్సును ధరించి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేశారు. ఆపై అమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కొడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖనసాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంజనేయ స్వామివారి అభిషేక వీక్షణం భక్తులకు మహద్భాగ్యం. రామ భక్తుని శుభాశీస్సులతో సర్వ సంపదలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం బహుళ సప్తమి పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో ఏకాదశి ద్రవ్యాభిషేక సహిత పంచామృతాభిషేకం మంగళకరంగా జరిగింది. అనంతరం స్వామివారికి నివేదనలు, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. ఖమ్మం నగరంలోని పవనసుతుడు శ్రీ జలాంజనేయ స్వామివారి ఆలయం జయ శ్రీరామ్ జయ జయ హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. జ్యేష్ఠమాసం సప్తమి తిథి పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని రామభక్తుడు ఆంజనేయ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపదలతో స్వామివారి సన్నిధిలో స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అర్చించారు. ఆపై స్వామివారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలో కొలువైన కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కామాక్షి రామలింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపం వద్ద వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా కైంకర్యాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నంది ధ్వజపటాన్ని ఆరోహణ చేసి సకల లోక వాసులను స్వామివారి వార్షికోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక నెల్లూరు జిల్లా రామతీర్థం కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శేషవాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ కామాక్షి రామలింగేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలికలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, మేళతాళాల నడుమ ఆది దంపతులకు అర్చకులు వాహన సేవను కనువిందుగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనోభీష్టాలను సిద్ధింపజేసే శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమాన్ని ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, కంకణధారణ, సంకల్ప పూజ జరిపారు. ఆపై హోమక్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. కడప నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉపాలయంలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారికి విశేష కైంకర్యాలు జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి వెండి పల్లకీపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రాఘవేంద్ర స్వామి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఆపై సంప్రదాయ శోభితంగా స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ రాఘవేంద్రుల ఆరాధనల్లో పాలు పంచుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. గురువారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని గురుదక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, శనగల హారాలతో స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి సేవలో పులకితులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ మావుళ్లమ్మ తల్లి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మావుళ్లమ్మ తల్లి దివ్య సుందర విగ్రహమూర్తికి సకల ఉపచారాలను నిర్వహించారు.
ఆపై అమ్మవారికి బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామాల పట్టణయుక్తంగా కుంకుమార్చనలు జరిపారు. ఆపై వర్ణశోభిత పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన వాహనంపై మావుళ్ళమ్మ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి గ్రామోత్సవం జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.